సర్పంచ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. త్వరలో పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తామని చెప్తున్నారు భట్టి విక్రమార్క. దాదాపు 10 లక్షల లోపు బిల్లును క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1300 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దీంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సెక్రటేరియట్ ముట్టడికి కూడా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి బకాయిలు చెల్లిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం 400 కోట్ల మేర 10 లక్షల లోపు ఉన్నటువంటి బకాయిలు చెల్లించేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే ఈ పెండింగ్ బకాయిలు చెల్లిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాజీ సర్పంచ్లకైతే రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. అంటే దాదాపు 10 లక్షల వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అయితే తొలుత చెల్లించే అవకాశం, తర్వాత మిగతా బకాయిల్ని చెల్లిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. సో ఆ 10 లక్షల బకాయిలకు కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం త్వరలో చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్, విజయ్ ఉన్నారు. విజయ్, మాజీ సర్పంచ్లకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. త్వరలో పెండింగ్ బకాయిలు 10 లక్షల లోపు ఉన్న వారికి చెల్లిస్తామంటుంది. ఇంకా ఏం చెప్తుంది ప్రభుత్వం? స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళు వెచ్చించినటువంటి బిల్లులు చెల్లింపు విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన అయితే చేశారు. త్వరలో వారి పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి కూడా అన్నారు. సుమారుగా 10 లక్షల లోపు విలువైనటువంటి పనులు చేసిన వాటికి బిల్లులు చెల్లింపు చేస్తామని చెప్పి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఆ పెండింగ్ బిల్లులను చెల్లించాలని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే ఆందోళన కూడా చేస్తా ఉన్నారు సంగతి. సో ఈ ఆందోళన చేస్తున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. సో తాము చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సుమారు 1000 కోట్లకు పైగా రావాలని అంటున్నారు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా. సో ఆస్తులు అమ్ముకొని బంగారు ఆభరణాలు కుదవబెట్టి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి మరి ఈ పనులు చేశామని, అభివృద్ధి పనులు చేశామని చెప్పి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. వీరికి ప్రతిపక్షాలు సైతం మద్దతుగా నిలుస్తా ఉన్నాయి. అంటే పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సర్పంచులకు తెలంగాణ ప్రభుత్వం తీర్పు గురించి చెప్పిందని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన అయితే చేశారు. గత ప్రభుత్వంలోని వివిధ రకాల అభివృద్ధి పనులు చేసినటువంటి స్థానిక సంస్థలు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తామని కూడా చెప్పారు. సో 10 లక్షల లోపు విలువైనటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరలోనే చెల్లింపు చేస్తామని కూడా ప్రకటించారు. సో ఈ స్థాయి బిల్లులకు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా అన్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రజాప్రతినిధులు 2023 డిసెంబర్ 7 నాటికి చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులకు సుమారుగా 1300 కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉందని చెప్పి కూడా భట్టి విక్రమార్క అయితే తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఈ బిల్లుల పెండింగ్ కు కారణమైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి కూడా ఇదో పలికారు. గత ప్రభుత్వ పెద్దలే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఆ యొక్క పనులు చేయించి ఆ బిల్లులు పెండింగ్ లో పెట్టి వారిని వీధిపాలు చేశారని చెప్పి కూడా బట్టి ఆరోపించారు. సో వారి ఇబ్బందులకు కారణమైనటువంటి బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తామని ఇప్పుడు ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆయన బీఆర్ఎస్ నేతలను కూడా ప్రశ్నించారు. మాజీ ప్రజా ప్రతినిధులను ఆదుకుంటామని, పెండింగ్ బిల్లులను విడుదల వారీగా చెల్లిస్తామని చెప్పి కూడా భట్టి విక్రమార్క అయితే స్పష్టం చేశారు. సో ఇక తెలంగాణలో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్యాన్ మహాభియాన్ కు సంబంధించినటువంటి అంటే పిఎం కుసుమ్ పథకం కింద రైతుల పొలాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు అవసరమైనటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఒక రైతు పొలంలో సుమారుగా 0.5 నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు అని చెప్పి కూడా తెలిపారు. సో రైతులు అలాగే సహకార సంఘాలు, పంచాయతీలు సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా భట్టి విక్రమార్క అన్నారు. థ్యాంక్ యూ విజయ్. సో ప్రభుత్వం త్వరలోనే మాజీ సర్పంచ్లకు పెండింగ్ బకాయిలు చెల్లించబోతుంది. 10 లక్షల వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నారు. 800 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో 1300 కోట్లు పెండింగ్ ఉన్నాయి. సో తొలుత 10 లక్షల లోపు బకాయి ఉన్న వారికి చెల్లించి ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.